జీవితంలో శత్రువుని ఎంతో మందిని చూశాను. మొట్టమొదటిసారిగా నా చేత కన్నీళ్లు చిందించిన శత్రువు నువ్వు. నిన్నంతం చేయటం బాధ్యత కాదు, నా హక్కు. యోధుడు చూడమే ఆటే నా పొగరు. మా కృష్ణ బరిలోకి దిగితే సింహం సార్, సింహం. కుస్తీలో నేషనల్స్ ఆడడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. జగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గానే జగపతి బాబు గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో జగపతి బాబు గారు అప్పల్ సూర్ అనే క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. జగపతి బాబు గారు అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో పెద్ద మూవీ రాబోతుంది. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. రీసెంట్ గానే రామ్ చరణ్ గారికి సంబంధించిన మెయిన్ పోర్షన్స్ కూడా కంప్లీట్ చేశారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీని June 25th రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా గారు డైరెక్ట్ చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు మాస్ మూవీ చేస్తున్నారనే చెప్పొచ్చు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ గారికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మెయిన్ గా శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నారు. అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.